హలో పీపుల్, ఈరోజు మనం ఫిగ్మాలో ఉన్న ఫ్రేమ్స్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఒక సింగిల్ క్లిక్తో ఒక ప్లగ్ఇన్ యూస్ చేసి మనం ఫిగ్మాలో ఉన్న ఫ్రేమ్స్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఎందుకు ఈ ఫిగ్మా నుంచి ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ఇంపోర్ట్ చేసుకోవాలి, మన ఫిగ్మాలో చేసుకోవచ్చు కదా అనుకుంటే, ఫిగ్మాలో మనం ప్రోటోటైప్ చేయొచ్చు కానీ అడ్వాన్స్డ్ యానిమేషన్స్ అనేవి మనకి ఫిగ్మాలో చేయడం కష్టం. సో అందుకే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఏ యానిమేషన్స్ చేస్తారని మీకు డౌట్ వచ్చుంటే, మనం ఇప్పుడు యూఐఎక్స్ డిజైనర్ ఒక ప్రోడక్ట్ కంపెనీ కానీ సర్వీస్ కంపెనీ కానీ ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రోడక్ట్ మీద కానీ ఒక వెబ్సైట్ మీద కానీ ఒక యాప్ మీద కానీ వర్క్ చేస్తాడు. అంటే ఆ యూజర్కి తగ్గట్టు యూఎక్స్ డిజైనర్ అనేది ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటే యూజర్కి హెల్ప్ఫుల్ అవుతుంది, యూజర్ పెయిన్ పాయింట్స్ కానీ అన్నీ రీసెర్చ్ చేసుకొని యూఎక్స్ డిజైనర్ ఒక వైడ్ ఫ్రేమ్ కింద యూఐ డిజైన్ ఇస్తాడు. సో యూఐ డిజైనర్ ఏం చేస్తాడు, మన బ్రాండింగ్ తగ్గట్టు అంటే కంపెనీ బ్రాండింగ్ తగ్గట్టు ఆ ఇంటర్ఫేస్ అనేది మంచిగా ఉండేలాగా కలర్స్ కానీ టైపోగ్రఫీ కానీ హైఆర్కీ కానీ చూడంగానే దానికి మంచి క్వాలిటీ ఇంటర్ఫేస్లా కనబడేలాగా మనకి విజువల్గా మనకి యూఐ డిజైనర్ చేస్తాడు. సో కొన్ని కంపెనీస్లో ఈ యానిమేషన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పే యానిమేషన్స్ ప్రోడక్ట్ యానిమేషన్ అంటాం మనం. సో కొన్ని కంపెనీస్లో యూఐ యానిమేషన్ అంటారు, ప్రోడక్ట్ యానిమేషన్ అంటారు, సాస్ ఎక్స్ప్లెయినర్ వీడియోస్ అంటారు, ప్రోడక్ట్ డెమో వీడియో అంటారు. సో రకరకాల పేర్లతో పిలుస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, కొన్ని కంపెనీస్లో స్టార్టప్స్లో మొత్తం యూఎక్స్ యూఐ ఒక్కడే చూసుకుంటాడు, ఈ యానిమేషన్ కూడా యూఐ డిజైనరే చూసుకుంటాడు. సో కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో ఏంటంటే వాళ్ళు సపరేట్గా మోషన్ గ్రాఫిక్ డిజైనర్ని హైర్ చేసుకుని యానిమేషన్స్ అన్ని అతనితో చేపిస్తారు. సో మనం 2D యానిమేషన్స్ చూసినట్లయితే, అంటే ఒక క్యారెక్టర్ యానిమేషన్ కానీ ఒక లోగో యానిమేషన్ చూసినట్లయితే ఇలిస్ట్రేటర్లో అది డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ని కానీ ఒక లోగాని కానీ డిజైన్ చేసుకొని మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఒక ఫైల్ ద్వారా ఇలిస్ట్రేటర్ ఫైల్ ద్వారా ఇంపోర్ట్ చేసుకొని అక్కడ యానిమేట్ చేస్తారు. కానీ ఫిగ్మాలో అలా కాకుండా అది క్లౌడ్ బేస్డ్ కాబట్టి మనకి ఒక ఏయూఎక్స్ అనే ప్లగ్ఇన్ ద్వారా అది మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఆ ఫ్రేమ్స్ని ఇంపోర్ట్ చేసుకునేలాగా ప్లగ్ఇన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి, మనకి ఎలాగా ఆ యానిమేషన్ అనేది యూజ్ అవుతుంది అనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మైసెల్ఫ్ సుకేష్, వెల్కమ్ టు మై ఛానల్ సుకేష్ విజన్స్. సో ఫస్ట్ ముందుగా మీరు ఫిగ్మా డెస్క్టాప్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, డెస్క్టాప్ యాప్ని. సో ఫిగ్మా క్రోమ్ నుంచి కూడా లాగిన్ అయ్యి అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు అని అనుకుంటే అవ్వదు. క్రోమ్ నుంచి మనం ఈ ప్లగ్ఇన్ యూస్ చేయలేం. సో ఫిగ్మా డెస్క్టాప్ యాప్ ఉండాలి మనకి. సో మనం యాప్ ఎలా తెచ్చుకోవాలంటే, సో మనకి అఫీషియల్ ఫిగ్మా వాడే వస్తాడు. సో ఫిగ్మా డౌన్లోడ్ అని సెర్చ్ చేయగానే మీకు ఫిగ్మా డౌన్లోడ్స్ అని కనబడుతుంది, ఫస్ట్ లింకే. సో మీరు ఇది క్లిక్ చేయండి. సో ఇందులో మీకు ఫిగ్మా డౌన్లోడ్స్ అని కనబడుతుంది. సో ఇక్కడ మీరు మ్యాక్ కౌంట్ మ్యాక్, విండోస్ కౌంట్ విండోస్. సో ఇది విండోస్ది. సో నేను విండోస్కి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే అది డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు యాప్ కూడా కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అడిషనల్ టిప్ ఏంటంటే, మీకు ఫిగ్మాలో లేదా డెస్క్టాప్ నుంచి కానీ లేదా మనం క్రోమ్లో లాగిన్ అయినప్పుడు అంటే గూగుల్లో లాగిన్ అయినప్పుడు కానీ క్రోమ్ నుంచి ఒక్కోసారి ఫిగ్మా ఫాంట్స్ అనేవి ఫిగ్మాలో చూపించదు కొన్ని ఫాంట్స్ని. సో అవి మీకు కరెక్ట్గా చూపించాలనుకుంటే మీరు ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ అని చూడండి, ఇక్కడ ఫాంట్ ఇన్స్టాలర్స్లో ఇది కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఫాంట్స్ కూడా మీకు మీ సిస్టంలో ఏమున్నాయని క్లియర్గా ఫిగ్మాలో కూడా కనపడతాయి. ఒక్కొక్కసారి కనపడవు. సో అందుకు మీకు ఈ ఫాంట్ ఇన్స్టాలర్ అనేది ఇచ్చాడు వీడు. సో ఇది మీకు యూస్ చేసుకోవచ్చు మీకు. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది ఇది. సో మీకు ఫాంట్ ఇన్స్టాలర్ కూడా ఎలాగ ఇన్స్టాల్ చేయాలి చూపిస్తాను. సో ఇది ఇక్కడ విండోస్ నేను యూస్ చేసేది. సో విండోస్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో అది కూడా వస్తుంది. సో మీకు ఈ విధంగా 2 ఫైల్స్ కనబడతాయి. ఫిగ్మా ఇది యాప్, ఇదేమో ఫాంట్ ఇన్స్టాలర్. సో ఏదైతే జస్ట్ ఇలాగా డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఫాంట్ ఇన్స్టాలర్. సో మీకు అది ఇన్స్టాల్ అయిపోద్ది అంతే. సో ఫిగ్మా ఏంటంటే మీకు ఇన్స్టాల్ ఏమి ఉండదు, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది, మీరు ఏం చేయక్కర్లేదు డెస్క్టాప్ వర్షన్ కింద. సో మీరు జస్ట్ లాగిన్ అవ్వాలి. సో మీకు ఈ విధంగా కనబడుతుంది ఫిగ్మా. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది ఫిగ్మా యాప్ అనేది. సో లాగిన్ విత్ బ్రౌజర్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. సో మీకు క్రోమ్లోకి ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు డెస్క్టాప్ వాడతారా లేకపోతే ఎక్కడి నుంచే యూస్ చేసుకుంటారా, అంటే క్రోమ్ నుంచే లాగిన్ అవుతారా లేకపోతే డెస్క్టాప్ యాప్ కావాలా అని చెప్పి అడుగుతుంది. సో ఇది క్లిక్ చేయండి, ఓపెన్ డెస్క్టాప్ అని చెప్పి. సో ఓపెన్ ఫిగ్మా అని చెప్పి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది. సో మీరు ఈ విధంగా మీకు రాకపోతే మీరు ఈమెయిల్ పాస్వర్డ్ మీరు మీ ఫిగ్మాది
ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో నేను ప్రస్తుతానికి మీకు ఒక న్యూ డిజైన్ ఫైల్ తీసుకుంటున్నాను చూపించడానికి. సో మనకి ఫిగ్మా అనేది అలాగ ఇన్స్టాల్ చేసుకోవడం అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ AEX ఫైల్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో ఈ ప్లగ్ఇన్కి మనం ఇన్స్టాల్ చేయాలంటే మనకి ZXP UXP ఇన్స్టాలర్ ఉండాలి. సో ఇది కూడా ఈ 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇది AEX వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ మాన్యువల్ కూడా ఉంటుంది ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఇస్తాడు. సో మీరు ఇక్కడ నుంచి కూడా మీరు చూసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది. సో దీంతోపాటు మీరు ఈ ZXP ఇన్స్టాలర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో అది కూడా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది మీకు. సో ఇది మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ AEX ప్లగ్ఇన్ అనేది. సో మీకు ఈ విధంగా ఉంటుంది AE ఫిగ్మా స్కెచ్ అని చెప్పి. సో మీరు దానికన్నా ముందు దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇది ఈ విధంగా కనబడుతుంది. సో మీరు అగ్రీ చేస్తూ లైసెన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ అది చెక్ బాక్స్ని క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని సరిపోతుంది. సో మీకు ఒక SN వస్తుంది. మీకు నేను స్క్రీన్ రికార్డ్ చేయడం వల్ల మీకు అది కనపడుతుంది మ్యాక్సిమం. సో మీరు SN క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేయండి. సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఈమెయిల్ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. సో మీ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. సో మీరు AE స్క్రిప్ట్స్కి లాగిన్ అవ్వలేకపోతే అంటే మీకు అకౌంట్ లేకపోతే సో ఇక్కడ మీకు ఆ వెబ్సైట్లోనే సో మీకు ఇక్కడ లాగిన్ ఆర్ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకునే ముందు ఇది కూడా లాగిన్ అవ్వండి. సో నాకైతే అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్ అయిపోయాను. సో మీరు ఇక్కడ అది అయిపోయిన తర్వాత మీరు AEXలోకి వెళ్ళి ఫోల్డర్లోకి సో ఇక్కడ మీరు చూసినట్లయితే AEX ZXP ఫైల్ ఉంది. సో మీరు జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి ఇందులోకి. సో మీకు అడుగుతుంది ఇది జస్ట్ మీకు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా ఇది కంపాటబుల్ అని చెప్పి. సో మీరు ఇదంతా పట్టించుకోకుండా ఇన్స్టాల్ చేసేయండి. సో ఇన్స్టాల్ అయిపోతుంది. సో అనేది ఇన్స్టాల్ అయిపోయింది మీకు. సో మీకు ఈ ఆఫ్టర్వర్డ్స్ నుంచి ఇన్స్టాల్ అయినవి అన్నీ ఇక్కడ చూపిస్తుంది మీకు. సో ప్రస్తుతానికి అయితే ప్రీమియర్కి ఉన్న ఆఫ్టర్వర్డ్స్కి నేను ఇన్స్టాల్ చేసుకున్న కొన్ని. సో ఇదంతే. సో ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేయాలంటే మనం సో మీరు ఫిగ్మా ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న 2 ఫైల్స్ని మీరు కాపీ చేసుకోండి. సో మీరు డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. న్యూ ఫోల్డర్ దానికి ఫిగ్మా అని చెప్పి ఒక నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. సో అంతే అనమాట, సింపుల్. సో ఇప్పుడు మనం ఫిగ్మాలోకి వెళ్ళి చూద్దాం మనం. సో ఇప్పుడు మనం ఒక న్యూ డిజైన్ ఫైల్లో ఉన్నాం కదా. సో ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ ప్లగ్ఇన్స్లో మనకి డెవలప్మెంట్ అని రావాలి మనకి. సో ఈ డెవలప్మెంట్ వస్తేనే మనకి అది వస్తుంది. సో ప్లగ్ఇన్స్లో డెవలప్మెంట్ అని ఉండాలి. సో ఇందులోకి వచ్చిన తర్వాత మనకి ఇంపోర్ట్ ప్లగ్ఇన్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. ఇది క్లిక్ చేసి ఇది క్లిక్ చేయండి. అంటే మనం డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఫిగ్మాలోకి వెళ్ళి క్లిక్ చేస్తే సరిపోతుంది. సో అంతే. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి AEX డెవలప్మెంట్ నుంచి ఇది వచ్చేసింది మనకి. సో అంతే, మనం ఏం చేయక్కర్లేదు ఇంకా. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి చూస్తే ఇప్పుడు చూడండి AEX అని వస్తుంది చూడండి. సో అంతే. సో మనకు ఒక విడ్జెట్లో వస్తుంది. సో మనం ఇక్కడ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ సెలెక్షన్ టు AE అని ఉంటుంది. సో మనం ఇప్పటిదాకా ఆఫ్టర్వర్డ్స్ అనేది ఓపెన్ చేయలేదు కదా. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో నేను ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాను జస్ట్ మీకు చూపించడానికి. 1920x1080. సో ఈ విధంగా ఒక ఫ్రేమ్ తీసుకున్నాను నేను మీకు చూపించడానికి. ఈ మనం ఏవైతే ఇందులో పెడుతున్నామో అన్నీ అందులోకి రావాలి కదా. సో ఇది ఇలాగా కొంచెం క్రియేట్ చేసుకుంటున్నాను నేను. సో మనకి ప్రొడక్ట్స్లో ఎలాగ ఉంటుంది, ఇక్కడ ఒక ప్యానల్ ఉంటుంది, ఇదంతా ఒక ప్యానల్లో ఉంటుంది. సో నేను జస్ట్ ర్యాండమ్గా చూపిస్తున్నాను మీకు. సో ఒక టెక్స్ట్ ఉంటుంది, కంపెనీ పేరు సపోజ్ కంపెనీ పేరు నాదే అనుకోండి, SV7 అని చెప్పి ఒక నేమ్ ఇచ్చుకున్నాను నేను. సో దీనికి నేను బోల్డ్ ఇచ్చి ఒక 64 అలా ఇచ్చుకుంటున్నాను. సో ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తున్నాను బ్లాక్కి.
సో ఈ విధంగా దీనికి నేను ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. సో మేనేజ్ ప్లగ్ఇన్స్లో కాంటెంట్ రీల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో మనకు కావాల్సిన ఇమేజ్ని మనం అందులోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోకుండా. సో ఒక ఇమేజ్ నాకు అందులోకి వచ్చేయాలి, ఒక అబ్బాయిది లేకపోతే ఒక అమ్మాయిది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి, మనం ర్యాండమ్గా పెడతాం కాబట్టి ఇవి యూజ్ అవుతాయి. సో ఇది ఇలా వచ్చేసింది. సో ఐకాన్స్ కావాలన్నా మనకి ఇక్కడ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి మేనేజ్ ప్లగ్ఇన్స్. సో ఇందులో మనం మెటీరియల్ యూఐ నుంచి లేకపోతే మెటీరియల్ సింబల్స్ ఉంటుంది. సో ఇందులో నుంచి కూడా మనం యూజర్ ఐకాన్ ఉందో ఒక నోటిఫికేషన్ బెల్ పెడతాను అంతే. జస్ట్ ఒక వెయిట్ అనేది ఇది 300 నోటిఫికేషన్. సో ఒక నోటిఫికేషన్ ఐకాన్ పెడుతున్నాను ఇక్కడ డిజైన్లో. సో దీని సైజ్ కూడా నేను పెంచుకుంటున్నాను. సో ఇది నేను ర్యాండమ్గా పెడుతున్నాను, మీరు మంచిగా చేసుకోవచ్చు. సో దీనికి ఒక కలర్ ఇస్తున్నాను నేను మీకు చూపించడానికి. సో ఇప్పుడు జస్ట్ నేను ఒక ఇంటర్ఫేస్ అనేది నేను ఈ విధంగా క్రియేట్ చేశాను కదా. సో వీటికి కూడా మనం బ్రౌన్నెస్ ఇచ్చేసి వీటికి కూడా కొన్ని కలర్స్ ఇద్దాం. సో ఇప్పుడు మనం ఈ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి డెవలప్మెంట్లోకి వెళ్ళి AUX అనేది ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఒకసారి ఓపెన్ చేసుకుందాం. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ ఉండాలి, ఓపెన్ ఉంటేనే అది మనకి వస్తుంది. జస్ట్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫిగ్మాలోకి వచ్చి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ ఆ బటన్ నొక్కితే సరిపోతుంది. సెండ్ ఫైల్స్ టు AE అని చెప్పి ఉంది కదా, సెండ్ సెలెక్షన్ టు AE అని చెప్పి. సో అది క్లిక్ చేయగానే మనకి వచ్చేస్తుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి. నేను మీకు చూపిస్తాను. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. సో జస్ట్ ఇంతే, మనం ఏం చేయక్కల. ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ సెలెక్షన్ టు AE అని క్లిక్ చేస్తున్నాం చూడండి. సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా అది అడుగుతుంది డాక్యుమెంట్ అనేది. సో మీరు జస్ట్ ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ ఫోల్డర్ అంతే. హోల్డ్ అండ్ సెకండ్ అని చెప్పి అడుగుతుంది. సో అంతే, మీరు చూసినట్లయితే నేను ఏం చేయలేదు. సో ఫిగ్మా ఇచ్చేసింది. సో మీకు ఇమేజ్ సపరేట్గా వచ్చింది చూడండి. ఫ్రేమ్స్ మీకు కంపోజిషన్లోకి వస్తాయి. ఇంకా ఈ షేప్స్ అనేవి మీకు షేప్ లేయర్స్కి వచ్చేస్తాయి. సో టెక్స్ట్ లేయర్కి వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి దీనికి యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ యానిమేషన్స్. సో ఇప్పుడు నేను దీనికి ఒక యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి నేను ఒపాసిటీ పెడుతున్నాను. సో ఒపాసిటీ 0 చేసుకొని ఈ రేంజ్ సెలెక్టర్లోకి ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్ ఇచ్చుకొని ఇక్కడికి వచ్చేసరికి నేను కొంచెం ముందుకెలా పెడుతున్నాను. సో ఇది ప్లే చేస్తే అది టైపింగ్గా వచ్చేస్తుంది. సో ఫ్రేమ్స్ని మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం రెక్టాంగిల్ మూవ్ చేద్దాం అనుకుంటున్నా. పొజిషన్ కీబోర్డ్లో క్లిక్ చేస్తే పొజిషన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇది కొంచెం పైకి, సో ఈ విధంగా అది కిందకి వెళ్తుంది. సో ఇలా ర్యాండమ్ యానిమేషన్స్ అంటే నేను ప్రోడక్ట్ యానిమేషన్ ఇప్పుడు మీకు మొత్తం చూపించలేను. సో ఇది జస్ట్ ఇన్స్టాలేషన్. సో ప్రోడక్ట్ యానిమేషన్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వచ్చే ఫిగ్మా ట్యూటోరియల్స్లో చెప్తాను నేను మీకు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫిగ్మా ట్యూటోరియల్స్లో. సో ఇలా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఫిగ్మాలో ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని సెండ్ సెలెక్షన్ టు AE అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అయి ఉండాలి. సో అంతే అనమాట. సో మీకు నచ్చిన ఫ్రేమ్స్ అన్నీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్. ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంకేమైనా డౌట్స్ అలా కామెంట్ చేయండి. ఇలా ఫిగ్మా ఫ్రేమ్స్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. సో ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి చూడండి. అక్కడి నుంచి కూడా మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు DM చేయొచ్చు. సో అక్కడ కూడా నేను ఫిగ్మా టిప్స్ ట్రిక్స్ ఏమైనా పెడుతూ ఉంటాను. సో షార్ట్ కట్స్ ఏమన్నా, సో ఆల్రెడీ షార్ట్ కట్స్ చేశాను మీకు. అవి కూడా మీరు చూడాలనుకుంటే ఫిగ్మా ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది, అందులో చూడండి. AUX ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.